బరి తెగించి మీకు ఎర్రమట్టి తిప్పలు చదును చేసేస్తున్నారు. సీఎం ఆఫీస్ నుంచి ఇమీడియట్ గా కాల్ వస్తే అధికారులు పరిగెట్టారు. మన అంతవరకు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, మరి కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, విఎంఆర్డీఏ అధికారులు ఏం చేస్తున్నారు? దానికి చంద్రబాబు చెప్పాలా? మరి రెండోది, నిన్న మదనపల్లి ఇష్యూ తీసుకోండి, మీరు తీసుకోండి, మీరు ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం తగలబెట్టిందే తీసుకోండి. చీఫ్ మినిస్టర్ వెంటనే తీసుకొని హెలికాప్టర్ ఇచ్చి డీజీని వెళ్ళమని చెప్తే వరకు మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు బాధ్యత లేదా? అంటే ఎంత కంపు అయిపోవాలో, ఎంత దరిద్రం చేయాలో ఆఫీసులో. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట చెప్పారు అసెంబ్లీలో తొలి రోజు ప్రసంగంలోని, ఎవరు సెటరేట్ చేసేవాళ్ళు లేరు, చతికిలు పడిపోతున్నారు, ఇక్కడంతా చెత్త తీసేవాళ్ళు లేరు, చెత్త వేసిన వాళ్ళే ఉన్నారని చెప్పారు కదా. ఆ మాట వెనక అతను ఎంత అర్థం ఉంది? కాబట్టి ఇది సెటరేట్ చేయాలంటే చాలా టీమ్ ఆఫ్ ద పీపుల్ కు బాధ్యత కలగాలి, చాలా నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి ప్రతి మాట రాష్ట్ర శాసనసభ్యులకు కూడా నచ్చదు, కానీ తప్పక వినాల్సి వస్తుంది. ఎందుకు అంటే అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కంప్లీట్ గా ఎవరెవరి దగ్గర ఏ లెక్కలు ఉన్నాయో వాటాలో తేల్చుకుంటారు. అప్పుడు రాష్ట్రం అంతా రావణ కష్టం అయిపోతుంది. కాబట్టి ఆ పరిణామం కాదు ఇప్పుడు కావాల్సింది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి రాజకీయంగా ఒక కొత్త రూపం తీసుకురావాలి, రాష్ట్రం పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి, రాష్ట్రంలో విజ్ఞత గల రాజకీయానికి వివేకం లేని రాజకీయానికి తేడా కనిపించాలి. రాష్ట్రంలో ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఉపాధి కోరుకుంటున్నారు. ఏపీ అనగానే మనకు పోలవరం కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ కంప్లీట్ కావాలనుకుంటున్నారు, అమరావతి కంప్లీట్ కావాలంటున్నారు. ఇన్ని బాధ్యతలు ఒక్క చంద్రబాబు నాయుడు పైన ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ ప్రజలు ఎలాగ అనుకుంటున్నారని ఏమాత్రం సైడ్ అయ్యారా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మోనార్క్ అయిపోయి కూర్చుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని కానీ, ఈ రాష్ట్ర రాజకీయాల్ని కొత్త తరం వైపు తీసుకెళ్లాలని కానీ, ఈ రాష్ట్రంలో నిజాయితీ పరిపాలన కావాలని కోరుకోలేదు. ఆయన ఎప్పుడు సొంతం, ఆయన ఆలోచన, ఆయన వ్యవహారం, ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతే. కానీ చంద్రబాబు అది కాదు. చంద్రబాబుని ఆ రోజు జనం వ్యతిరేకించింది ఏంటంటే అప్పటికే పనిచేస్తున్నాడు, ఈయనేదో కుర్రాడు, అవకాశం ఇస్తే బాగు చేస్తాడేమో, రాజశేఖర రెడ్డి కొడుకు కదా అనుకున్నారు. కానీ వచ్చిన తర్వాత విశ్వరూపం బయట చూసిన తర్వాత జనం నెవ్విరిపోయారు. ఆ టైం వచ్చే వరకు ఓపిక పట్టారు. కానీ ఈ రోజు చంద్రబాబుది ఆ పరిస్థితి కాదు, పవన్ కళ్యాణ్. కాబట్టి ఇది మార్పు కోసమే ప్రజలు ఆలోచిస్తున్నారు, అదే చంద్రబాబు కూడా చేస్తున్నారని నాకు అనిపిస్తా ఉంది. రైట్. పట్టాభి గారు, అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందో గడిచిన 5 ఏళ్లలో చూశారు. ఇప్పుడు మీరు అధికార దుర్వినియోగం కాదు, అధికార సద్వినియోగం చేసుకోవడము లేకపోతే